మోడీ అభిమానులు మోడీని దేవుడితో సమానంగా చూస్తుంటారు. వాళ్ళు మోడీని నాశనం చేయాలనుకున్న వాళ్ళందరూ నాశనం అవుతారన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు. శత్రుహంత యోగం అంటే ఇదే కావచ్చండి. మధ్య జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మోడీ జాతకంలో ఉన్న శత్రుహంత యోగం అంటే శత్రువులు తమ చేతులారా తామే నాశనం అయ్యే యోగం. అది ముమ్మాటికి నిజమే అనిపిస్తుంది. భారత్ని అవమానించాలన్న ప్రయత్నాలు, ప్రపంచ వేదికల మీద మన దేశాన్ని చిన్న చూపు చూడాలన్న కుట్రలు అన్నీ తిరిగి వాళ్ళకే శాపంగా మారుతున్నాయి. ఒత్తిళ్లు, అవహేళనలు, బెదిరింపులు, తొందరగా ఒప్పందం చేసుకునే రెచ్చగొట్టే ప్రయత్నాలు అన్నిటినీ మోడీ ప్రశాంతంగా చూశారు. రెచ్చిపోలేదు, తలవంచలేదు. దేశ ప్రయోజనాల ముందు ఏ ఒత్తిడికి లొంగలేదు. ప్రపంచం మొత్తం బలవంతపు రాజకీయాలకు వంగుతున్న వేళ మన భారత్ మాత్రం నిలబడి చెప్పింది, మాకు తొందర లేదు, అవసరమైతే కాలమే మాతో నిలుస్తుంది అని. ఇదే నాయకత్వం, ఇదే వ్యూహం, ఇదే శత్రుహంత యోగం. శత్రువులు పథకాలు వేస్తారు, కానీ చివరికి వాళ్లే తమ ముఖాలని తామే బయట పెడతారు. భారత్ నెమ్మదిగా నడుస్తుంది, కానీ చరిత్ర దిశను మార్చేస్తుంది. ఇది కేవలం అదృష్టం కాదు, ఇది ఓర్పు, ధైర్యం, దేశభక్తి కలిగిన నాయకత్వం శక్తి. భారత్ తల వంచదు, భారత్ వేచి చూస్తుంది. సరైన సమయం వచ్చినప్పుడు ప్రపంచానికే దారి చూపిస్తుంది. అమెరికా ఓడి దగ్గర నుండి ఆఖరి కాంగ్రెస్ పిచ్చోళ్ళ చొక్కాలు విపదించి ఎగిరెగిరి కొట్టించారు. కాదు అక్కడి వాలంటీర్లు కోపం ఆపుకోలేక బాధపడేశారు. శత్రుహంత యోగం పనిచేస్తుందని చెప్తున్నారు.